హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? సో ఈ రోజు వీడియో ఏంటి అంటే ఒక టాపిక్ ని డిస్కషన్ చేయడానికి అయితే వచ్చేసాం అనమాట. సో ఆ టాపిక్ ఏంటి అంటే సైకాలజీలో రక్షక తంత్రాలు టాపిక్. సో మనకి డిఎస్సి లో ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి రక్షక తంత్రాల మీద. సో ఈ రోజు ఆ టాపిక్ మీద డిస్కస్ చేద్దామని వచ్చేసాం అనమాట. మనసా స్టార్ట్ చేద్దామా? మాన్సా, రక్షక తంత్రాలని ప్రవేశపెట్టింది ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏ దేశస్థుడు? సో సిగ్మండ్ ఫ్రాయిడ్ రక్షక తంత్రాలని ప్రవేశపెట్టాడు. ఆయన ఆస్ట్రియా దేశానికి చెందినవాడు. అసలు రక్షక తంత్రాలను ఎందుకు యూజ్ చేస్తామో తెలుసా? ఇప్పుడు మనలో కొంచెం డిప్రెషన్ ఫీల్ అవుతాం అంటే కొంచెం వ్యాకులత, అనున్నత భావం ఇలాంటివి వచ్చినాయి అనుకో, అలాంటి వాటి నుంచి మనం రిలీఫ్ పొందడానికి. ఫర్ సపోజ్ ఇందాక మనకి నెగటివ్ కామెంట్ గురించి డిస్కస్ చేసినాం చూడు. అవును, చాచి మనల్ని కాదులే అది కావాలని మర్చిపోవడం, ఇట్టిని వదిలేద్దాంలే, ఇలాంటివి ఫీల్ అవుతా ఉంటాం చూడు. అలాంటి సిచ్యువేషన్ లో మనకి రక్షక తంత్రాలు యూజ్ అవుతాయి అనమాట. ఒక్కో రక్షక తంత్రం ఒక్కో సిచ్యువేషన్ లో ఒక్కోలా యూజ్ చేస్తాం. దాని గురించి ఇప్పుడు మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. అసలు రక్షక తంత్రాలు అంటే ఏంటి? రక్షక తంత్రాలు అంటే ఏంటి అంటే అదే ఇప్పుడు చెప్పావు కదా నువ్వు, అదే చెప్పింది. ఉద్రిక్త పరిస్థితులను తట్టుకోవడానికి మనం ఉపయోగించే ఒక చేతన ప్రక్రియనే రక్షక తంత్రాలు అంటారు. సో మనకి కలిగే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉంటాయి కదా, ఆ ఫీలింగ్స్ నుంచి మనం రిలీఫ్ అవ్వడానికి యూజ్ చేసేవి రక్షక తంత్రాలు. ఇప్పుడు రక్షక తంత్రాల్లో ఫస్ట్ వచ్చేసి దమనం. దమనం అంటే ఏం చెప్పాలా? కావాలని మర్చిపోతే దమనం. ఇంకా అంతా వాటిల్లో ఉన్నాయన్నీ మనకొద్దు. ఒక రక్షక తంత్రం, దానికి ఒక వర్డ్ చెప్తాను నేను మీకు, అంతే. ఇంకా మీ దాంట్లో ఎంత మ్యాటర్ అయినా ఉండని అంటే మనకు అనవసరం. రక్షక తంత్రం స్కిప్ చేయకుండా చూడండి, ఈజీగా ఒక మార్క్ మనం తెచ్చుకోవచ్చు అనమాట. సో రక్షక తంత్రం చెప్పింది నేను సింగిల్ వర్డ్ లో చెప్పేస్తా దాన్ని, అంతే. ఫస్ట్ ది దమనం, కావాలని మర్చిపోవడం, అంతే. ఏమన్నా జరగని, ఏమంది కాదు, మాకు సంబంధం లేదు, అంతే. ఇంకా మన ఏదైనా కానీ మన మనసులో ఇది మనకొద్దు అని కావాలని మన మనిషి పదే పదే గుర్తొస్తుండొచ్చు, లేదంటే మనకి కావాలని అది మన మైండ్ లో రిపీట్ అవుతుండొచ్చు. ఇప్పుడు ఏదైనా ఒకటి జరిగింది అనుకోండి, ఒకటి అవమానంగా ఏదైనా ఒకటి జరిగితే మనల్ని కాదు మనసా, ఇప్పుడు నాకు ఏదైనా మనసా మర్చిపో, మనసులో నేనే అనుకుంటా మనసా మర్చిపో నేను. అయితే దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రవేశపెట్టిన ఈ రక్షక తంత్రాలన్నిటిలో ఎక్కువగా యూజ్ చేసే ప్రాథమిక రక్షక తంత్రం ఏంటి అంటే దమనమే. ఇది ప్రాథమిక రక్షక తంత్రం మనం ఎక్కువగా యూజ్ చేసేది అనమాట. ఈ దమనమే మిగిలిన రక్షక తంత్రాలన్నిటికీ ఆధారం కూడా. దీన్నే ప్రేరేపిత విస్మృతి అంటారు, ఉద్దేశపూర్వక విస్మృతి అని కూడా అంటారు. ఎక్కువగా ఇది నాడీ రుగ్మతలు ఉంటాయి కదా, సో వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. అయితే నేను ఫస్ట్ ఒక పాయింట్ చెప్పాను, ఏమని రక్షక తంత్రం అంటే మనకి ఏమని అనుకూలంగా లేకుండా ఉండే వాటిని కావాలని మర్చిపోవడానికి మనం యూజ్ చేసేది అని చెప్పినా కదా. అది ఆ నిర్వచనం చెప్పింది ఎవరు అంటే డిక్షనరీ ఆఫ్ సైకాలజీ. ఓకే, అది క్లారిటీగా నిర్వచనం చెప్తాను. రక్షక తంత్రం అనేది ఒక ప్రవర్తన నమూనా, ఆ వ్యక్తిని అగౌరవం నుండి, అభద్రత నుండి, అపరాధ భావం నుంచి రక్షించేదే రక్షక తంత్రం అని చెప్పింది డిక్షనరీ ఆఫ్ సైకాలజీ. ఇప్పుడు ఏదైనా మన రిలేటివ్స్ ఎవరైనా చనిపోయారనుకోండి, అప్పుడు మనం ఉద్దేశపూర్వకంగా కొన్ని రోజులకి మర్చిపోతాం అనమాట దాన్ని. అలా అది దమనం, కావాలని మర్చిపోవడం. సో అది ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ రక్షక తంత్రం. నెక్స్ట్ ఏంటి అంటే దమనం తర్వాత ఎక్కువగా యూజ్ చేసే రక్షక తంత్రం ఏంటి అంటే ప్రక్షేపణం అంటే ఏంటో చెప్పేదా? సింగిల్ వర్డ్ లో నింద వేయడం, అంతే. ఫస్ట్ మనం ఏం చేస్తాం, మర్చిపోతాం మనల్ని కాదని. రెండోది ఏం చేస్తాం, నేను ఈడ చేసిండు మనకు మార్కులు రాలేదనుకోండి, ఆ క్వశ్చన్ పేపర్ బాలే, మనకు టెట్ లో మార్కులు రాలేదు ఏమనుకున్నాము, నా తప్పేం లేదు, నేనైతే చదివిన ఆ క్వశ్చన్ సరిగా ఇలా, క్వశ్చన్ ఫార్మేషన్ బాగా ఇలా, అందుకే మార్కులు రాలేదు అనమాట. అట్లా నింద వేయడం. సింగిల్ వర్డ్ లో ఏంటంటే ప్రక్షేపణం అంటే నింద వేయడం. నాకేం సంబంధం, అంత అక్కే చేసింది, అక్క మీద వేసేస్తాను నేను, ఏమన్నా అయిందనుకో అంతే కథం. అది ప్రక్షేపణం అంటే. దమనం తర్వాత మనం ఎక్కువ యూజ్ చేసేది అదే. అయితే మర్చిపోతామా, లేకుంటే ఇంకొక మీదకి తోస్తామా, ఆడలేక మధ్యలో అంటే నాకు రాదు, కానీ నేను చెప్తా ఇది బాగాలేదు అది బాగాలేదు, దాని వల్ల అయింది దీని వల్ల అయింది వంకలు పెడతాం. అదే మరి పచ్చి కావాలి వాడికి లోకం అంతా పచ్చగా ఉంటది అన్నట్టు అట్లా అనమాట. ఇట్లాంటి సామెతలు అవన్నీ దేనికంటే ప్రక్షేపణానికి. ఇప్పుడు ఇది అడగడానికి ఛాన్స్ వాడికి లోకం అంతా పచ్చగా అనేది ఏ రక్షక తంత్రం, ఈ సామెత అనేది ఏ రక్షక తంత్రానికి సంబంధించింది అని అడుగుతారు. ఆడలేక మధ్యలో ఓటి, ఇది ఏ రక్షక తంత్రానికి సంబంధించింది, ఛాన్సెస్ అదే అడగడానికి. ఓకే, ఇలా కూడా గుర్తు పెట్టుకోవాలి మనం. అంటే తన తప్పులను ఇతరులకు ఆపాదించడం, అంతే. అందరూ ఇలాగే చేస్తారు అనుకోవడం అన్నమాట. అది సో అది ప్రక్షేపణం గురించి. ఇంకా నెక్స్ట్ రక్షక తంత్రం హేతుకీకరణం. హేతుకీకరణం అంటే సింగిల్ వర్డ్, సమర్థించుకోవడం. హేతుకీకరణ అంటే సమర్థించుకోవడం అంతే. ఫస్ట్ది మనం మర్చిపోతాం కావాలని, రెండోది
పక్కన వాళ్ళ మీద పక్కన వాళ్ళ మీద నెట్టేస్తాం. మూడోది నెట్టేస్తాం. సమర్థించుకుంటాం. అందరు ఇంతేలే సర్లే అని సమర్థించుకుంటాం అనమాట. అది కుంటి సమర్థించుకుంటాం. సాగులన్నీ చెప్తుంటాం. మనల్ని మనం చేసిన దాన్ని కూడా సమర్థించుకుంటాం. ఇది ఎందుకు నాకు ఎక్కువ యూజ్ అయితే అనిపిస్తుంది. నాకు మాక్సిమం నేనైతే ఇదే చేస్తా. ఫస్ట్ రెండో తర్వాత సంగతి, కానీ మూడో రక్షక తంత్రం, కుంటి సాగులన్నీ చెప్తుంటది. మూడో రక్షక తంత్రం మాత్రం నేను పిచ్చగా యూజ్ చేస్తాను. దీన్ని చేతికి కన్నా సమర్థించుకోవడం, బీభత్సంగా సమర్థించుకోవడం. మొన్న ఇది కానిస్టేబుల్ ది క్వాలిఫై అయింది. కానిస్టేబుల్ ఎగ్జామ్ క్వాలిఫై అయింది. ఈవెంట్స్ కి వెళ్ళాలిగా, అంటే వెళ్ళాలిగా. ఇప్పుడు క్వాలిఫై అయింది, ఈవెంట్స్ కి కనీసం వెళ్ళి అటెంప్ట్ చేయాలిగా. నాకు బాగలేదు, నాకు కాలు బాగలేదు, నా ఒంట్లో బాగలేదు, నేను అండర్ వెయిట్, ఇక ఇవన్నీ కుంటి సాకులే. నేను వెళ్ళినా వేస్ట్, అందుకని వెళ్ళలా. అన్ని కుంటి సాకులే. ఈ కుంటి సాకులు అన్ని చెప్పి ఈవెంట్స్ రక్షక తంత్రం. వెళ్ళినా వేస్ట్ అని వెళ్ళడమే. అదే మరి ఇది ఉపసంహారణ. ఇది కాదు ఈవెంట్స్ కి వెళ్తే ఏం లాభం లేదు, నేను హైట్ తక్కువ అనుకొని ముందుగానే అనుకొని ఎగనూకింది. సార్ ఇప్పుడు ఖచ్చితంగా అది ఇంక పోయి ఏం చేస్తాం, నేను పోలా అంతే. అక్క మన రియల్ లైఫ్ లో చాలా రక్షక తంత్రాలు యూజ్ చేస్తున్నాం మనం అసలు. అవును. నెక్స్ట్ రక్షక తంత్రం హేతుకీకరణ అంటే సమర్థించుకోవడం. నెక్స్ట్ వచ్చేసి విస్థాపనం. ఇది కూడా ఎక్కువ చేస్తాం. మళ్ళీ ఇది చెప్పలా మనం హేతుకీకరణంలో అందరినీ ద్రాక్ష పళ్ళు పుల్లనా అని. నాకేం చేస్తాం, ద్రాక్ష పళ్ళ కోసం పోతుంది. అవి చాలాసేపు ఎగిరెగిరి అది అందవు. పుల్ల ద్రాక్ష పళ్ళు ఎవరికి కావాలి అని వెనక్కి సమర్థించుకుంది. అక్కడ మనం ఒకవేళ మనం ఎగ్జామ్ రాయకుండా ఒకవేళ ఎగ్జామ్ హాల్ కి లేట్ గా వెళ్ళాను, రాయిపోతే రాయిపోయిందిలే దానికి రాయిపోవడం. అట్లాగా అందరినీ ద్రాక్ష పండు పుల్ల. డిఎస్సి విషయానికి వచ్చిన ఎగ్జాంపుల్ గా ఉంది 40 పోస్టులు, 100 పోస్టులు, ఎవరికి రాదు అనుకొని చదవడం కూడా ఎగనవుతుంది. అది రాయిపోతే మళ్ళీ ఇంకోటి చూసుకుందాంలే. అది ఇట్లాంటివన్నీ దాని కింద సాకులు చెప్పడం, సమర్థించుకోవడం. అందరినీ ద్రాక్ష పండు పుల్లన, ఇది హేతుకీకరణ. గుర్తుపెట్టుకోండి, ఆ వాక్యము దేనికి ఏ రక్షక తంత్రాన్ని రిప్రజెంట్ చేస్తుందంటే హేతుకీకరణ. ఆ తర్వాత ఏంటంటే విస్థాపనం. విస్థాపనం అంటే అత్త మీద కోపం దొత్త మీద చూపించడం, అత్త మీద కోపం దొత్త మీద చూపించడం, అత్త మీద కోపం దొత్త మీద చూపించడం, ఒకరి మీద కోపం ఇంకొకరి మీద చూపించడం. ఇది కూడా ఎక్కువ చేస్తాం మనం. ఇప్పుడు ఏదైనా విపరీతమైన కోపం వచ్చింది, వాళ్ళ మీద ప్రదర్శించలేనప్పుడు చేతిలో ఉన్న రిమోట్ ని ఇసిరి కొట్టడమో. నేనైతే ఎక్కువ చేస్తా దీన్ని. చేతిలో ఏది ఉంటే దాన్ని కోపం వచ్చినప్పుడు పక్కా ఇసిరేస్తా. అది చేయకపోతే నాకు స్ట్రెస్ లెవెల్స్ తగ్గవు. నేనైతే ఏం చేస్తాను, గిన్నెల మీద వచ్చి నేనైతే ఫోన్ మీద మాక్సిమం రిమోట్ ఫోన్ రెండింటి మీద విపరీతంగా చూపిస్తా. కాకపోతే మా అమ్మ సావ కొడుతుంది ఫోన్ కి ఏమన్నా అయిందంటే. అందుకని ఏం చేస్తా అంటే బెడ్ మీద విసిరేస్తాం. ఎదురింటి ఆవిడ మీద కోపాన్ని పిల్లల మీద చూపించడం, మీ పెద్ద ఇచ్చేసేది. అత్త మీద కోపాన్ని పిల్లల మీద చూపించడం. నేనైతే బుక్స్ మీద చేతిలో రాసేటప్పుడు ఎప్పుడైనా కోపం వచ్చిన పెన్నులు అట్టాటి ఉన్నాయి అనుకో, ఇస్త్రీ పెట్టి కొట్టడమే. తర్వాత మళ్ళీ ఆలోచించుకొని అన్ని ఎరగచ్చుకుంటాం. అది కోపం దొత్త మీద చూపిస్తాం అనమాట. రక్షక తంత్రాలు నేర్చుకున్నాం చూడు, 4 మనం నేర్చుకున్నాం. దమనం, ప్రక్షేపణము, హేతుకీకరణ, విస్థాపనం. ఈ 4 మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తాం, పక్కా యూజ్ చేస్తాం వీటిని. ఎక్కువగా యూజ్ చేస్తాం. సో అందుకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రక్షేపణం, దమనం, నెక్స్ట్ ప్రక్షేపణం, దాని తర్వాత హేతుకీకరణం. సో మనం ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి. ఆ తర్వాత నెక్స్ట్ ప్రతిగమనం ఏంటి అంటే ఇప్పుడు చిన్న పిల్లల్లాగా బిహేవ్ చేయడం అన్నమాట. పెద్దోళ్ళు చిన్న పిల్లల్లాగా బిహేవ్ చేస్తుంటారు. మనకి ఎట్ట కాదన్నా ఏజ్ ఎక్కువే ఉంటుంది. పెద్దోళ్ళమే మనం, ఇప్పుడైతే పిల్లలమేం కాదు. నాకు కోపం ఎక్కువ అయినప్పుడు ఏడుస్తాను నేను. అదొక అలవాటు ఉంది. విపరీతమైన కోపం వచ్చినప్పుడు, ఇంకెవరి మీద ప్రదర్శించలేనప్పుడు ఏడుపు వస్తుంది నాకు. ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా ఏడుస్తా కూర్చొని. మొన్న రోజు ఒక టాపిక్ అర్థం కాలే నాకు, చెప్తే నేను ఆ రోజు అక్క అర్థం కాలేదు, చాలాసేపు ఏడ్చాను అక్క అని. అట్లాగా పెద్దలు చిన్న పిల్లల్లాగా బిహేవ్ చేస్తుంటారు అన్నమాట. ఇంకోటి మా అమ్మ ఏదన్నా కొనిలేదు, ఏదన్నా అడిగినా కొనిలేదు అనుకో, అప్పుడు కూడా ఇట్టే చేస్తుంది. అంటే పెద్దవాళ్ళు చిన్న పిల్లల్లాగా బిహేవ్ చేస్తే అది ప్రతిగమనం. అంతే, ఒక్కటే అంతే. దానికి ఏమన్నా ఉన్నాయా? పదే పదే పుట్టింటికి వెళ్ళే కొత్త పెళ్లి కూతురు తన కష్టాలన్నింటినీ వాళ్ళ అమ్మకి చెప్పుకొని బోర్ ఏడవడం అనమాట. వాళ్ళ కేటగిరీ వాళ్ళు అంతే కదా. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, వాళ్ళకి అడ్జస్ట్ అవ్వడం కొంచెం కష్టంగా ఉంటది. వాళ్ళు ఇంకా చెప్పిందే చెప్తుంటారు, కష్టాలన్నీ చెప్పుకొని వాళ్ళ అమ్మకి మా అత్త ఇంత పని చేపిస్తుంది, పొయ్యి కాడ పని చేపిస్తుంది, అట్లా చేపిస్తుంది, ఇట్లా చేపిస్తుంది అని అన్ని చెప్పుకొని బోర్ ఆయన వాళ్ళ అమ్మకి సపోర్ట్ చేస్తుంటూ నాకు చేస్తలేడు. ఇట్లాంటి అన్ని చెప్తారా? నువ్వు చెప్పింది అంటే మీ అమ్మకి? నువ్వు కూడా చెప్తావు అంటే మీ అమ్మకి చెప్పినవా? నేనా పెళ్ళైన కొత్తలో మీ అమ్మకి చెప్పినవి కూడా చెప్పలా? నేను ఎప్పుడు చెప్పలే అట్లా. అయితే వాళ్ళ అత్త చేయలేదు. మా అత్తే మాట చెప్పలే. మా అత్త మంచి అత్త కాబట్టి ఏడున్నా నేను. అది కూడా నిజమే. నెక్స్ట్ అయిపోయింది, ప్రతిగమనం కూడా అయిపోయింది. ఆ తర్వాత ఇంకేంది? తదాత్మీకరణ. తదాత్మీకరణం అంటే మనల్ని ఫీల్ అవ్వడం అనమాట. ఇప్పుడు
ఎక్కడికో ఎందుకు పోతాం. ఇప్పుడు అక్క నేను ఉన్నాం అనుకో, ఏదైనా విషయంలో అక్కకి ఏదైనా హ్యాపీ ఫీల్ అయిందనుకో, అక్కకంటే ముందు నేనే హ్యాపీ ఫీల్ అవుతా ఏ విషయం అయినా సరే. అంటే మనకి బాగా కావాల్సిన వాళ్ళు మనకి సక్సెస్ అయితే ఇంకా అది మనమే సక్సెస్ అయిపోయినట్టు, ఇంకా అది మనదే అయిపోయినట్టు ఫీల్ అయిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంటాం. అదే తదాత్మీకరణ. సో అదే తదాత్మీకరణ, మనది అని ఓన్ ఫీల్ అవ్వడం అన్నమాట. తాను ఓడినా కూడా నేను ఓడినా కూడా మానస గెలిచింది అని ఫీల్ అవ్వడం అనమాట. అది తదాత్మీకరణ. ఆ తర్వాత నెక్స్ట్ పరిహారం. పరిహారం అంటే ఒక దాంట్లో రాని లేకపోయినా ఇంకో దాంట్లో రాణించడం. ఒక రంగంలో ఒక అంశంలో రాణించలేని వాళ్ళు ఇంకొక అంశంలో రాణిస్తే అది పరిహారం. ఇప్పుడు బాగా చదువుకోవాలని ఉంటుంది, కానీ చదువుకోలేని వాళ్ళు ఏం చేస్తారు, ఏ క్రికెట్ లోనో వాలీబాల్ లోనో ఫుట్బాల్ లోనో దేంట్లో వాళ్ళకి వచ్చిన ఇంకొక దాంట్లో బెటర్ గా సక్సెస్ అవ్వడమే పరిహారం. ఒక దాంట్లో రాలేకపోయినా ఇంకొక దాంట్లో ముందుకు రాణించడమే పరిహారం అనమాట. సో సింపుల్ పరిహారం. నెక్స్ట్ స్వైర కల్పన. ఇది చాలా పగటి కలలు కనడం, గాలిలో మేడలు కట్టడం, డిఎస్సి వచ్చేసినట్టు, జాబ్ వచ్చేసినట్టు, స్కూల్కి వెళ్తున్నట్టు, అటెండెన్స్ ఫేషియల్ అటెండెన్స్ చేస్తున్నట్టు, పిల్లలందరూ మేడం 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 అని పిలుస్తారు. అది స్వైర కల్పన అనమాట. స్వైర కల్పన. కలాం గారు కళలు కనమన్నారు, మేము కంటాం కళలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. అందుకే మేము కళలు కంటాం, మాకు జాబ్ వచ్చింది. అలా కళలు మన స్వైర కల్పన కాదు ఫ్రెండ్స్, మన డిఎస్సి వాళ్ళ వరకు మనది అదే చెప్తున్నా, కళలు కనండి వాటిని సాకారం చేసుకోండి. స్వైర కల్పన అంటే ఏ ఏజ్ లో ఎక్కువ కౌమార ఎక్కువ ఉండే, మనది కౌమారులం కాదు, మనం అడల్ట్ అయిపోయినాం మనం. కాబట్టి మనది కాదు. స్వైర కల్పన అంటే ఏంటంటే, ఇప్పుడు ఆటలు రాని విద్యార్థి గొప్ప క్రికెటర్ అయిపోయినట్టు, సచిన్ టెండూల్కర్ అయిపోయినట్టు పగటి కళలు కంటుంటాడు అనమాట. అది జరగని వాటిని, ఇంపాసిబుల్ అయిన వాటిని పాసిబుల్ గా ఊహించుకొని కళలు కండం అనమాట. మనది డిఎస్సి మనది పాసిబుల్, కాబట్టి మనది స్వైర కల్పన కాదు. సో నెక్స్ట్ రక్షక తంత్రం వచ్చేసి నిరాకరించడం. నిరాకరించడం అంటే వాస్తవాన్ని ఒప్పుకోలేకపోవడం. అంటే భార్య చచ్చిపోయిందని భర్త, అది నిజం, సినిమాలో సీరియల్స్ లో వస్తుంది, అది నిజం కాదు. సీరియల్ లో బెస్ట్ వన్ సీరియల్స్, డైలీ సీరియల్స్. డాక్టర్ వస్తారు, అమ్మో డైలీ సీరియల్స్ గురించి మాకు డైలీ సీరియల్స్ గురించి అయితే రేపు పొద్దున అవుతుంది. సారీ అండి, షీఈస్ నో మోర్. మేము చాలా ప్రయత్నించాం. అప్పుడు వాళ్ళ హస్బెండ్ అంటారు, లేకపోతే అంటారు. ఇలా అది వాస్తవాన్ని ఒప్పుకోలేకపోవడం అన్నమాట, నిరాకరించడం. సో అదే నిరాకరించడం, తోసేయడం అన్నమాట. అది నిజం కాదు అని తోసేయడం, అంతే. ఆ తర్వాత ఉపసంహరణ. ఇందాకే చెప్పాను నేను చెప్పింది కానిస్టేబుల్ ఈవెంట్స్ పోవచ్చు కదా అని. ఓడిపోతానని ముందుగానే ఉపసంహరించుకోండి. ఓడిపోతానని ఎట్లా ఫిజికల్ టెస్ట్ లో ఫెయిల్ అవుతారు, రన్నింగ్ అవన్నీ చేస్తాను నేను. ఫిజికల్ టెస్ట్ లో ఫెయిల్ అవుతారు, ముందే పోకుండా కూర్చున్నాను నేను రూమ్ లోనే. తక్కువ ఇది తక్కువ అని కుంటి సాగలు చెప్పి ముందుగానే ఉపసంహరించుకుంది అనమాట. పరీక్ష రాస్తే ఎట్టా ఫెయిల్ అవుతుంది అనేసి ముందే పరీక్షకి ఎగ్గొట్టింది అనుకో. ఇట్లాంటి స్కూల్ డేస్ లో బాగా చేస్తాం. స్కూల్లో నేను ఎన్నిసార్లు ఎగ్గొట్టినాను. రేపు ఎగ్జామ్ అనుకో, ఇవాళ జ్వరం వస్తుంది నాకు, ఇవాళ సాయంత్రం జ్వరం వస్తుంది, రేపు ఎగ్జామ్ రాదు. కాబట్టి అదనమాట, ఎదుర్కోలేని పరిస్థితులకి దూరంగా ఉండడం. ఎందుకు వచ్చిన కాల. ఇప్పుడు బురద మీద రాయేస్తే మన మీద పడిద్దని తెలిసినప్పుడు ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా, అసలు ఆ బురద దరిదాపుల్లోకి వెళ్ళకుండా పక్క నుంచి వెళ్ళిపోవడం. ముందుగానే ఓడిపోతామని ముందుగానే ఉపసంహరించుకోవడం. సో డిఎస్సి లో జాబ్ రాదని ముందుగానే క్విట్ అవ్వద్దండి. ఉండే 100 పోస్టులు 90 మనకి ఎన్ని వస్తాయి, మన క్యాస్ట్ ఎన్ని వస్తాయి, మన కేటగిరీకి ఎన్ని వస్తాయి రాదో అని క్విట్ అవ్వకుండా, ఉపసంహరించుకోకుండా కంటిన్యూ చేయండి. రిజల్ట్ సంగతి తర్వాత దేవుడు ఎరుగు, మనం చేయాల్సింది మనం చేసేద్దాం అంతే. అప్పుడు ఏదో జరిగిద్దని ఇప్పుడే క్విట్ అయితే అది ఉపసంహరణ అయింది. మనం అట్లా ఉపసంహరించుకోవద్దు. ఈ రక్షక తంత్రం మనకొద్దు. నెక్స్ట్ రక్షక తంత్రం ఉదాత్తీకరణ. ఉదాత్తీకరణం అంటే ఏంటంటే సంఘము అంటే ఆమోదించలేని కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా, సో వాటిల్ని ఆమోదించేలాగా చేసుకోవడం. అంటే ఏంటో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి. అంటే ఏంటంటే ఇప్పుడు లవ్ ఫెయిల్ అవుతుంది, సో ప్రేమలో ఫెయిల్ అయిపోతుంటారు కదా, సో వాళ్ళు ప్రేమ కవితలు రాసుకుంటూ, లేదంటే చిత్రాలు గీసుకుంటూ, బొమ్మలు గీసుకుంటూ వాటి మీద డైవర్ట్ అయిపోతారు అనమాట. సో అట్లాగా వాటిలో నిమగ్నం అయిపోయి ఉండడం అనమాట. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు అది ఉండేది చూడు సినిమా చెలో మూవీ. చెలో మూవీలో వాడికి కొట్లాటలు అంటే ఇష్టం కదా, ఫైటింగ్స్, ఆడ ఫైటింగ్ జరిగినా ఊరుకుంటా పోతాడు, ఫైటింగ్ అని. అట్లాంటి వాళ్ళు ఏంది, ఇప్పుడు గొడవలు అంటే అది సొసైటీ యాక్సెప్ట్ చేయదు. అలాంటి థాట్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, బాక్సింగ్ లోకి వెళ్ళారు అనుకో, ఇట్లా 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 అప్పుడు అయిపోద్ది. సో అలాగా అదనమాట. అట్లా సంఘం ఆమోదించలేని పనుల్ని ఆమోదించేలాగా రిక్రియేట్ చేయడమే ఉదాత్తీకరణ. నెక్స్ట్ రక్షక తంత్రం వచ్చి అంతర్లీనం. నేను చెప్తా. ఇప్పుడు ఏదైనా ఒక సిచ్యువేషన్ లో మనము సంఘర్షణ ఫీల్ అవుతా ఉన్నాం అనుకో, ఇప్పుడు దాన్ని మనం మార్చలేం. దాన్ని మనం మార్చలేనప్పుడు ఏం చేస్తాం, రాజీ పడిపోయి దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. అది మన చేతిలో విషయం కాదు. దాన్ని మనం మార్చలేనప్పుడు ఏం చేస్తాం, నోరు మూసుకొని దాన్ని యాక్సెప్ట్ చేసుకొని ముందుకెళ్ళిపోవడమే.
అదే అంతర్లీనం. అదే కాంప్రమైజ్ అవుతాం, అసలు వండడంలో కాంప్రమైజ్ అవుతాం, చికెనే ముట్టుకొని ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని అత్తగారింటికి పోతే గతి ఇంకా లేక, గతి లేక చచ్చినట్టు తప్పక accept చికెన్ చేయాలి. వండి పెట్టాల్సిందే మరి. సో అట్లా అనమాట. అదే అంతర్లీనం. అది మ్యాటర్. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి ఉంది, విధి లేని పరిస్థితుల్లో గతి లేక రాజీ పడి ఆ పని చేయడం అనమాట. ఇంకా మన చేతుల్లో ఏం లేదు, మనం దాన్ని యాక్సెప్ట్ చేసి తీరాలంతే. అది అంతర్లీనం. ఆ తర్వాత ఇంకా ప్రేరకం తారుమారు ప్రతిచర్య నిర్మితి అంటాం దీన్ని. ఇదేంటో తెలుసా, మనసులో ఓడి పెట్టుకొని బయట మాట్లాడు చేస్తాం మనం. ఇది కూడా ఎక్కువ అయితే చాలా సార్లు చేస్తాం. అక్క ఒక కంపెనీ అప్పుడే చేసి చెప్పు. ఈ మధ్య చేయలేదు కానీ మానస అదే వీడియోస్ రాకుండా వీడియోస్ చేసుకుంటుంది ఛానల్ పెట్టి. ఎవరో కామెంట్ చేసిండ్రు మానస ఛానల్ పెట్టింది కదా అని. నాకన్నా వాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతుండ్రు. సో అప్పుడు వాళ్ళ కోసం నేను కూడా ఫీల్ అవ్వాలి కదా. అట్లా కాదు, ఇప్పుడు ఇదేంది మనసులో పెట్టుకొని బయటకు ఒకటి చెప్పడం. ప్రేరకం తారుమారు ప్రతిచర్య నిర్మితి. ఏం చేస్తాం, ఇప్పుడు ఎవరి మీద అయినా మనకి మన ఫ్రెండ్స్ లలోనే చూసుకుందాం. ఎవరి మీద ఇప్పుడు మనకు కోపం ఉందనుకో, వాళ్ళు మన ఫ్రెండ్సే కానీ ఏదైనా చేసిండు అనుకో, చేసే పని మనకు నచ్చలేదు అనుకో, కానీ ఫీల్ అయితేమో అని చెప్పి ఏమో ఇది ఓకే నన్ను అనుకో, మనకు మాత్రం అసలు నచ్చదు. నచ్చకపోయినా సరే ఎందుకు ఫ్రెండ్ కదా సరే అని మనసులో ఏమో ఎక్కువ ఇలాంటిది ఫ్రెండ్స్ కే యూజ్ చేస్తాం కదా. నిజంగా కదా, ఫ్రెండ్స్ కనే ఏముంది ఇప్పుడు, కానీ ఆల్మోస్ట్ ఎక్కువ ఫ్రెండ్స్ కే యూజ్ చేస్తాం. స్కూల్లో సార్ గాని మేడం గాని ఇప్పుడు ఎవరైనా సావ కొడతారు, కొట్టి వచ్చినాక ఏం రా కోపం ఉందా నా మీద అడిగి దాకుంటది కోపం, ఇట్లా సాగు సార్ అదేం లేదు సార్, అట్లాంటిది ఏం లేదు సార్. ఇంకోటి మొహమాటం అమ్మో ఇంటికి పోతాం ఆడికైనా, వాళ్ళేమో అన్ని ఇప్పుడైతే పండుగ టైం కాబట్టి అప్పచ్చులు అవన్నీ తీసుకొచ్చిండ్రు అనుకో, మనసులో ఏమో తినాలనే ఉంటది. ఇలా ఇంకొంచెం అడిగితే బాగుండు తినేద్దాం, ఇంకోసారి అడిగితే బాగుండు తినేద్దాం అనుకుంటావా, కానీ వాళ్ళు అడిగినప్పుడేమో అబ్బాయి ఆకలి లేదు తినేసి వచ్చినా అని చెప్తారు. కాదు మళ్ళీ ఇంకోటి, వాడేమో బండ పిసినారి, వాడేమో అమ్మో నేను అంత దానం చేస్తా ఇంత దానం చేస్తా, నాకు ఇంత దానం చేయాలనిపిస్తుంది అని అప్పుడు అనిపిస్తుంది. వీడేమో పిసినారు మొహము, వీడేమో దానం చేస్తాడంట అని. ఇట్లా మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి చెప్పిన అనుకో, అదే ప్రేరకం తారుమారు ప్రతిచర్య నిర్మితి. అదే రక్షక తంత్రాలు టాపిక్ చూడండి, మీకు ఎంత జస్ట్ మనం మాట్లాడుకున్నట్టే ఎక్స్ప్లెయిన్ చేసేసాం మేము ఇద్దరం. రక్షక తంత్రాలు అన్ని మనం చెప్పేసుకున్నాం. చూడండి ఈ ఒక వీడియోలో రక్షక తంత్రాలు మొత్తం మీకు ఈజీగా వచ్చేస్తాయి. అన్ని సింగిల్ వర్డ్ చెప్పేసాం అన్నిటికీ. అది మ్యాటర్. సో ఇదేనండి ఇవాళ వీడియో అయితే. చూసారు కదా, రక్షక తంత్రాలన్నీ నేర్చేసుకున్నారు అనుకుంటున్నాము. అదిదా మ్యాటర్. మీరు అడుగుతున్నారని చెప్పి నేను టైం కుదుర్చుకొని వచ్చేసాను మీ దగ్గరికి. డిస్కషన్ వీడియో అంటున్నారని అందుకే వచ్చిన. మాన్సా థ్యాంక్స్ మాన్సా, మాకు కొంచెం టైం కేటాయించినందుకు. సో ఇదండి ఇవాళ వీడియో అయితే. చూసారు కదా రక్షక తంత్రాలు నేర్చేసుకున్నారా. సో మళ్ళీ ఇంకొక డిస్కషన్ వీడియోతో మళ్ళీ కలుగుతుంటా. ఇది ఎట్లా అనేది కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే ఇట్లాంటి వీడియోస్ మోర్ చేస్తా ఉంటారు. అదనమాట, మీరు కామెంట్ చేయండి. చాలా మంది అడుగుతున్నారు మాన్సా డిస్కషన్ చేయండి, ఎందుకు టైం వేస్ట్, డిస్కస్ చేయండి అని. సో అందుకని ఈ రోజు ఎలాగైనా డిస్కషన్ వీడియోని పెట్టేసింది అనమాట. అది మ్యాటర్. సో చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.